మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు అందించే చేప మందు ప్రసాదాన్ని జూన్ 8న అందజేయనున్నట్టు బతిన కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ ప్రసాద పంపిణీ జరగనుందని అన్నారు. గత ఏడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. చేప మందు ప్రసాదం పంపిణీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించేటటువంటి చేప ప్రసాదం పంపిణీ జూన్ 8వ తేదీన జరగనుంది. సో ఈసారి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, ఎంతమంది వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఏంటి కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బతిని కుటుంబ సభ్యులు ఉన్నారు. వారితో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో చెప్పండి, ఈసారి అంటే ఎన్ని లక్షల మంది వచ్చేటటువంటి అవకాశం ఉంది? సో గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఏంటి ప్రభుత్వం నుంచి కూడా మీకు ఎలాంటి సహకారం ఉంది ఏంటి? ప్రతి సంవత్సరం ఎలా అయితే జూన్ వస్తుందో మృగశిర కార్తె 8వ తారీఖు, ఈసారి 8వ తారీఖు మార్నింగ్ 10:30 నుంచి 11 o'clockకి స్టార్ట్ అవుతుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. అది కంటిన్యూస్గా 24 గంటలు ఇస్తాము. అంటే నెక్స్ట్ డే 9th మార్నింగ్ 10:30, 11 వరకు క్లోజ్ అవుతుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. 1-2 days ఇంటికాడ కవాడిగూడల ప్లస్ దూద్ బౌలీలా ఇస్తాము. మీరు ఎక్కడైనా అట్లున్నా కానీ అట్లా చేసుకోండి. ఏదైతే ఈ చేప ప్రసాదం తీసుకునేటటువంటి ఆస్తమా బాధితులు, సో ఎలాంటి అంటే పథ్యం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్త ఫుడ్కి సంబంధించి? చేప ప్రసాదం మింగనీకైతే ఎప్పుడైతే వస్తారో అప్పుడు వాళ్ళు 3 గంటల ముందు ఎంటీ స్టమక్ ఉండాలి. నో ఎనీ ఇంటేక్, అంటే లోపల మీరు నీళ్ళు కూడా తాగొద్దు 3 గంటల వరకు. ఆఫ్టర్ ఆల్సో అది అయిపోయినా కూడా ఒక 2 గంటలు అయినా మీరు వాటర్ అయినా ఫుడ్ అయినా ఏం తీసుకోవద్దు. దాని తర్వాత 45 రోజుల పథ్యం ఉంటుంది. మేము కార్తె మందు అని ఇంటికి ఇస్తాము. అది తీసుకెళ్ళి 6 మాత్రలు చేసుకొని గాలిలో ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని దాని తర్వాత ప్రతి 15 రోజులకి ఒకసారి పొద్దున ఒకటి రాత్రి అట్లా 45 రోజుల పథ్యంలో ఇది కార్తె మందు తీసుకోవాలి. ఈసారి ఎన్ని చేప పిల్లలను మత్స్యశాఖ నుంచి మీరు అడుగుతున్నారు? మత్స్యశాఖ ఇప్పుడైతే ఆల్రెడీ 1,50,000 అయితే పెట్టుకున్నారు, అంటే ప్రొక్యూర్ చేసి పెట్టారు. మళ్ళీ అది కాకుండా కూడా ఇంకా ఏమైనా పడితే నెక్స్ట్ కూడా రెడీగా ఉన్నారు. కరోనా పరిస్థితులు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో సో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కరోనా పరిస్థితిలో వచ్చిన పేషెంట్లకు కానీ మేము శానిటైజర్తో యూజ్ చేసుకోవడము, మాస్కులు పెట్టుకోవడము, డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మేము జాగ్రత్తలు చేయాలని చెప్పి గవర్నమెంట్తో కూడా మేము శానిటైజర్ వాటర్ అవి కూడా యూజ్ చేసి జాగ్రత్తలు తీసుకుంటాం. ఫుడ్ కానివ్వండి, దాంతోపాటు వాటర్ సప్లై సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాం? మేము ఫుడ్ మాది ఏం లేదు. అగర్వాల్ సమాజ్ వాళ్ళు పీటీ అగర్వాల్ వాళ్ళు ఫుడ్ వాళ్ళకి అరేంజ్ చేస్తారు. అక్కడ 3 days నుంచి వాళ్ళు క్యాంప్ పెడతారు. 6th, 7th and 8th and 9th ఆల్సో. చెప్పండి సార్, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? గవర్నమెంట్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు గవర్నమెంట్ తరఫు నుంచి సూచనలు అందినాయి. వాళ్ళందరితో కోఆర్డినేషన్ మీటింగ్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి. అండ్ వాళ్ళు ఎవరెవరు డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ ఏర్పాట్లన్నింటిలో నిమగ్నమై ఉన్నారు. మొత్తానికైతే చేప ప్రసాదం దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా దాదాపు ఈసారి 2 లక్షలకు పైగానే వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో దాదాపు అంటే ఇప్పటికే ఇటు మత్స్యశాఖ తరపు నుంచి 1,50,000 పైగా చేప పిల్లలను కూడా సప్లై చేస్తున్నారని, దాంతోపాటు ఏదైతే ఇటు ప్రభుత్వం తరపున కూడా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు కూడా బతిన కుటుంబ సభ్యులు అయితే చెప్పినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.